పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేయాలంటే ఏదన్నా డిబేటబుల్ టాపిక్స్ ఉంటాయి. ఆయనకి సంబంధించినటువంటి శాఖో, లేకపోతే కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని, లేదా సూపర్ సిక్స్ పథకాలున్నాయి. అయి ఇంతకుముందు మీరు కూడా హామీ ఇచ్చారు కదా! ఎందుకు చేయలేదు? అమలు చేయలేదు, మాట తప్పుతున్నారు, లేకపోతే వాలంటీర్ల విషయంలో మాట తప్పారు. ఇట్లాంటి విమర్శలు చేయడంలో తప్పులేదు. కానీ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యంటే విజయవాడ కానూరులో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు టీ షర్ట్ ఏసుకొని వెళ్లారు. షార్ట్ ఏసుకొని వెళ్లారు. నిద్రలేచేసి వచ్చేసాడా? ఇదేనా డిప్యూటీ సీఎం? ఈ టైప్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వెళ్ళింది సెలూన్‌కి. సెలూన్‌కి వెళ్ళేటప్పుడు పట్టు పంచెలును లేకపోతే ప్రత్యేకంగా వేసుకుని పోరు. ఇంకోటి సెలూన్‌ల ప్రారంభోత్సవం కూడా ఆంధ్రప్రదేశ్‌లో గొప్పదేనా అంటే ఆ సెలూన్ అక్కడ అతని పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం మనసుని మెచ్చుకోవాల్సింది ఏంటంటే అతనికి హెయిర్ డ్రెస్సర్ అతను. అతను అడిగినప్పుడు కాదనలేక వెళ్ళాడు. అదే సందర్భంలో తను చేయించుకున్నాడు అక్కడ. అంటే అది ఎంత పెద్ద మార్కెట్టు. వాస్తవంగా ప్రచారానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఒక యాక్టర్తో ప్రచారం చేసుకోవాలంటే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ 10 పైసలు ఖర్చు లేకుండా అతని కోసం వెళ్ళి అక్కడ తను షేవింగ్ అది చేయించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎంతగా తను నమ్మిన మనుషుల కోసం ఉంటాడు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.